హలో అండి. అందరికీ నమస్కారం. కంటెంట్‌లోకి వెళ్ళే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటి టాపిక్ కేవలం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సెబీ రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్ యొక్క సలహా తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో నేను ఒక 2 షిప్పింగ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేస్తాను. ఆ పర్టికులర్ షిప్పింగ్ స్టాక్స్ ఎటువంటి ప్రైస్ పాయింట్స్ దగ్గర రెసిస్టెన్స్ లేదా సపోర్ట్‌ని తీసుకొని ఉన్నాయి. వీక్ ఫ్రేమ్‌లో, డే ఫ్రేమ్‌లో ప్రస్తుతం ఆ స్టాక్స్లో ఎటువంటి మొమెంటం అనేది జరుగుతుంది అనేది డీప్గా అనాలిసిస్ చేద్దాము. ఆ విధంగా నేను ఫస్ట్ డిస్కస్ చేయబోయేటువంటి స్టాక్ నేమ్ వచ్చి ఎస్సిఐ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ పర్టికులర్ స్టాక్ని మనం గమనించినట్లయితే గతంలో ఎన్నోసార్లు ఈ హైలైట్ చేసినటువంటి ఈ రెడ్ లైన్ ఆల్మోస్ట్ ఒక 280 రూపీస్ దగ్గర వీక్ ఫ్రేమ్లో గమనించినట్లయితే స్టాక్ అనేది రిపీటెడ్గా ఆ ప్రైస్ పాయింట్ని క్రాస్ చేయడానికి లేదా క్రాస్ చేసిన తర్వాత సస్టైన్ కాలేక ఎన్నోసార్లు కరెక్షన్కి రావడం లేదా రిపీటెడ్గా రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తూ ప్రస్తుతం మనం గమనించినట్లయితే స్టాక్ అనేది ఆ ప్రైస్ పాయింట్ 280 రూపీస్ అనేటువంటి ప్రైస్ పాయింట్ని క్రాస్ చేసి 304 రూపీస్ దగ్గర క్లోజ్ అయి ఉంది. గతంలో మనం ఒకసారి గమనించినట్లయితే జూలై 2024 ఆ టైంలో స్టాకు ఈ 280 రూపీస్ అనేటువంటి రెసిస్టెన్స్ లైన్ని బ్రేక్ చేసినప్పటికీ అప్పుడున్నటువంటి మార్కెట్ సిట్యువేషన్స్ లేదా సపోర్ట్ ఫ్యాక్టర్స్ వేరియస్ రీజన్స్ వలన స్టాక్ అనేది ఈ విధంగా 380 రూపీస్ వరకు వెళ్ళినప్పటికీ స్టాక్లో తగినటువంటి సపోర్ట్ లేకపోవడం వలన స్టాక్లో కరెక్షన్ అనేది చూడగలం. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి జియో పొలిటికల్ సిట్యువేషన్స్లో వలన షిప్పింగ్ స్టాక్స్లో కొంచెం మొమెంటం అనేది కనబడుతూ ఉంది. ఆ విధంగా నేను ఈ 2 షిప్పింగ్ స్టాక్స్ని ఎంచుకొని వాటిని డీటెయిల్గా అనాలిసిస్ చేస్తున్నాను. సో ప్రస్తుతం షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీక్లీ అనాలిసిస్ మనం గమనించినట్లయితే ఈ పర్టికులర్ 3 వీక్స్ క్యాండిల్స్ అనేటివి 280 రూపీస్ అనే ప్రైస్ పాయింట్ దగ్గర అబౌవ్ క్లోజ్ అయ్యి ప్రస్తుతం స్టాక్ అనేది 304 రూపీస్ దగ్గర క్లోజ్ అయ్యింది. అదేవిధంగా నెక్స్ట్ స్టాక్ వచ్చి జీఈ షిప్ గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ లిమిటెడ్. సో ఈ స్టాక్ని కనుక మనం వీక్ ఫ్రేమ్లో గమనించినట్లయితే 1542 రూపీస్ అనేటువంటి రెసిస్టెన్స్ పాయింట్ని వీక్ ఫ్రేమ్లో బ్రేక్ చేసి స్టాక్ అనేది 1576 అనే ప్రైస్ దగ్గర ఈ ప్రస్తుతం వీక్ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. సో ఈ విధంగా వీక్ ఫ్రేమ్లో స్టాక్ ప్రస్తుతం దీని యొక్క బిహేవియర్ ఇలా ఉంది. కానీ ఇప్పుడు మీరు గమనించినట్లయితే నా 2 ఎగ్జాంపుల్స్ వితౌట్ ఇండికేటర్స్ జస్ట్ క్యాండిల్స్ని బేస్ చేసుకొని నిర్ణయాలు తీసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అదే కనుక మనము ట్రేడింగ్ వ్యూలోకి స్విచ్ అయ్యి స్టాక్ సేమ్ స్టాక్ని సేమ్ టైం ఫ్రేమ్ వీక్ ఫ్రేమ్లో విత్ ఇండికేటర్స్ని కనుక మనం యాక్టివేట్ చేసుకొని చూసినట్లయితే స్టాక్లో ఎటువంటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్స్ అనేటివి ఇండికేటర్స్ అనేది ఆటోమేటిక్గా డ్రా చేసి చూపెట్టడం, అదేవిధంగా ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది అనేది మనం ఇక్కడ క్లియర్గా చూసుకోగలము. సో ఫస్ట్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీక్లీ క్యాండిల్స్ కనుక మనం చూసినట్లయితే స్టాక్ కరెంట్ క్లోజ్ అయినటువంటి ఈ వీక్లీ క్యాండిల్ ఈ అప్పర్ పర్పుల్ లైన్ అనేటువంటి పర్పుల్ లైన్ అబవ్ క్లోజ్ అయింది. కానీ డే ఫ్రేమ్లో కనుక స్విచ్ అయ్యి చూసినట్లయితే ఆ ప్రైస్ క్యాండిల్స్ అనేటివి ఈ విధంగా రెడ్ లైన్ యాజ్ వెల్ యాజ్ అప్పర్ పర్పుల్ లైన్ మధ్య ట్రేడ్ అవుతూ ఉంది. అదేవిధంగా స్టాక్కి మన ఇండికేటర్స్ సపోర్ట్ ఎక్కడ ఉందనేది ఆటోమేటిక్గా డ్రా చేసి చూపెడుతూ ఉన్నాయి. స్టాక్లో రెసిస్టెన్స్ ఎక్కడ ఉందనేది కూడా ఇక్కడ మనం గమనించగలము. ఒకవేళ డ్యూ టు ఎనీ మార్కెట్ కండిషన్స్, జియో పొలిటికల్ సిట్యువేషన్స్, షిప్పింగ్ స్టాక్స్లో ఈ ర్యాలీ అనేది మొమెంటం అనేది కంటిన్యూ అయినట్లయితే ఈ క్యాండిల్ అనేది ఈ అప్పర్ పర్పుల్ లైన్ కనుక క్రాస్ చేసి స్టాక్ అనేది పైకి వెళ్ళడానికి ప్రయత్నించినట్లయితే గతంలో ఈ స్టాక్ ఫేస్ చేసినటువంటి ఆల్ టైమ్ హై ప్రైస్ పాయింట్ దగ్గర వరకు వెళ్ళేటువంటి అవకాశం కొంచెం స్ట్రాంగ్గా కనబడుతుంది. అదేవిధంగా జీ షిప్పింగ్ మనం వీక్ ఫ్రేమ్లో కనుక గమనించినట్లయితే క్యాండిల్ అనేది ఈ వీక్ ఫ్రేమ్లో ఈ 1541 రూపీస్ అనే దగ్గర వీక్ ఫ్రేమ్లో ఉన్నటువంటి రెసిస్టెన్స్ని
క్రాస్ చేసి క్యాండిల్ క్లోజ్ అవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ ప్రైస్ క్యాండిల్ అప్పర్ పర్పుల్ లైన్ అబోవ్ క్లోజ్ అయింది. మనం డే ఫ్రేమ్లో కనుక గమనించినట్లయితే గత 2 క్యాండిల్స్ అనేటివి కూడాను ఈ అప్పర్ పర్పుల్ లైన్ అబోవ్ ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా స్టాక్కి ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది అనేది మనకి ఇండికేటర్ క్లియర్గా డ్రా చేసి చూపెడుతుంది. సో ఈ స్టాక్లో కూడాను సేమ్ షిప్పింగ్ స్టాక్స్లో ఉన్నటువంటి మొమెంటమ్ అండ్ ర్యాలీ డ్యూ టు ఈ జియో పొలిటికల్ సిట్యువేషన్స్ వలన వీటికి డిమాండ్ కనుక పెరిగినట్లయితే స్టాక్లో మనకి ఒక మంచి ర్యాలీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా ఆ, మరి ఎంతవరకు అంచనా వేసుకోవచ్చు ఈ పర్టికులర్ స్టాక్లో అనేది మనం కనుక గమనిస్తున్నట్లయితే ఈ లోవర్ యూ కర్వ్ యొక్క డెప్త్ని మనం లోవర్ పాయింట్ నుంచి ప్రొజెక్ట్ చేసుకుని ఆ బ్రేక్అవుట్ తీసుకున్నటువంటి రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర నుంచి బ్రేక్అవుట్ తీసుకున్నట్లయితే స్టాకు ఇక్కడ వరకు వెళ్ళొచ్చు అనేది టెక్నికల్ అనాలిసిస్ చేసేటువంటి ప్రొజెక్షన్. ఇది మీరు 2 స్టాక్స్ని కూడా మీరు గమనించినట్లయితే క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే నేను వీక్ ఫ్రేమ్ గురించే మాట్లాడుతున్నాను. సో స్టాక్ని మనం ఏదైనా మీ ఫర్దర్ ఫండమెంటల్ యాజ్ వెల్ యాజ్ టెక్నికల్ అనాలిసిస్ అలాగే ఒక సెబీ రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్ యొక్క సలహా తీసుకొని ఏదైనా మీరు పొజిషన్స్ తీసుకున్నట్లయితే మీరు స్టాక్ని ఏ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసుకొని డెసిషన్స్ తీసుకుంటున్నారో అదే టైం ఫ్రేమ్ బేస్ చేసుకొని గమనించుకోవాలి. స్టాక్ని డే ఫ్రేమ్లో అంటే ఒక ఒక ప్రైస్ పాయింట్ దగ్గర కొని ఎవ్రీడే అనేది గమనించే కంటే కూడాను వీక్ ఫ్రేమ్లో చూసుకుంటూ దాని యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని గమనించుకుంటూ స్టాక్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ అలాగే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ని కనుక మెయింటైన్ చేసినట్లయితే మంచి మొమెంటమ్ స్టాక్స్ని క్యాప్చర్ చేసి కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకున్నట్లయితే మంచి రిటర్న్స్ అనేటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఈ 2 షిప్పింగ్ స్టాక్స్ గురించి మీకు ప్రజెంట్ చేయాలని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ కన్సల్ట్ యువర్ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఫర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజెస్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే స్ప్రెడ్ దిస్ అవేర్నెస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ.